ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఎన్నో ఐడియాస్ ఇవ్వడం జరిగింది సార్. కానీ కొన్ని సందర్భాలు ఎలా వస్తాయి అంటే మనం అప్పు తీసుకుంటాం, వాళ్ళు మనని ఇదే మీకు లాస్ట్ డే ఇంత టైమే మేము ఇస్తున్నాము, ఈ పీరియడ్లోనే మీరు కంప్లీట్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇంకొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంట్లో ఎమర్జెన్సీ కండిషన్, ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్గా, కానీ నా దగ్గర డబ్బు లేదు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఉద్దేశించి పర్టికులర్ 15 days నుంచి 1 month వరకే టైం ఉంది నాకు, నేను అందులోనే డబుల్ చేసుకోవాలి, నాకు ఏ రూపకంగా డబ్బులు వస్తాయి అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఐడియా ఏంటి సార్? ఇది ఒక క్రేజీ ఐడియా, కాకపోతే పరిస్థితిని బట్టేసేసి ఇది ఒక నిజంగానే అవసరం ఉంటుంది. పరిస్థితులు ఒక్కొక్కరికి నిజంగానే పీకల దాకా వచ్చేస్తుంది. ఒక నిజమైన మాట ఇది. ఎందుకంటే పీకల దాకా వచ్చేసినప్పుడు ఏంటంటే పరిస్థితి సరే ఒక నెల కాదు, ఒక 6 నెలల టైం ఉందా, ఒక సంవత్సరం టైం ఉందా అంటే కూడా పర్లేదు. కానీ సడన్గా బాస్ నీకు ఒక 30 రోజులు గడువిస్తున్నాను, 15 రోజులు గడువిస్తున్నాను, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి, ఈ పీరియడ్లోనే మీరు నాకు ఇచ్చేయాలి. ఎగ్జాక్ట్లీ. అలాంటి పరిస్థితి ఉంటే రిస్క్ చాలామంది తీసుకుంటారు, హై రిస్క్ తీసుకుంటారు. కానీ అలాంటి పరిస్థితి లేకున్నా కానీ మీకు అలాంటి రిటర్న్స్ కావాలి అనుకుంటే కూడా ఒక మంచి దారి ఉందని చెప్తా. దాన్నే అంటారు ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్. సో ఇది నేను చాలా కాషియస్గా అలర్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మీరు విని చూసినంత ఈజీగా కాదు అంత డబ్బు మనం సంపాదించుకోవడము 15 రోజుల్లో. బట్ దీనికి ఒక పద్ధతి ఉంటుంది, దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. దీనికి ఆ క్యాల్కులేటెడ్ మెథడాలజీ ప్రకారంగా మీరు చేస్తే మీరు పెట్టే ఎక్స్ అమౌంట్, అంటే మీరు 10,000 పెడుతున్నారా, 1,00,000 రూపాయలు పెడుతున్నారా, 10 లక్షలు పెడుతున్నారా, 1 కోటి రూపాయలు పెడుతున్నారా, అది మీకు 15 రోజుల్లో డబల్ అవ్వాలి. ఆర్ యు సీరియస్ సార్? సీరియస్లీ. దాన్ని అంటారు ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్. ఓకే, ఎలా చేయాలి చెప్తా, చూపిస్తా. ఇన్ఫాక్ట్ మీ అందరికి కూడా చూపిస్తా. ఐపీఓ పర్ఫార్మెన్స్ ట్రాకర్ 2023-24 ఇది ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఫేవరెట్గా అందరూ చేస్తున్నారు, అందరు నడిపిస్తున్నారు ఎందుకంటే 2020లో మార్చిలో మనకు లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు కోవిడ్ వల్ల మార్కెట్ బాగా పడిపోయిన తర్వాత 7,500 పాయింట్ల నుంచి నిఫ్టీ ఇప్పుడు 25,000 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంది. అంటే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క స్టాక్, ఒక్కొక్క కంపెనీ చాలా బులిష్గా ఉంది. సో నెక్స్ట్ 15 to 20 years వరకు మార్కెట్స్ ఇలాగే స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి, చాలా బాగా ఉండబోతున్నాయి. ప్రతిసారి మార్కెట్స్ పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ గెయిన్స్ మాత్రం చాలా బాగా ఉండబోతున్నాయి. అంటే ఇది కరెక్ట్ సమయము. ఈ సమయంలోనే చాలా ఐపీఓస్ రాబోతున్నాయి. ఐపీఓ అంటే మీకు ప్రైమరీ మార్కెట్ ఒక్కొక్కటి ఉంటుంది, స్టాక్ మార్కెట్లో సెకండరీ మార్కెట్ ఉంటుంది. ఫస్ట్ మీరు సెకండరీ మార్కెట్కి రావాలి అంటే ఫస్ట్ మీరు ఐపీఓ తీసుకురావాలి. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఓలా ఎలక్ట్రిక్ అనే కంపెనీ వచ్చిందండి. మనం ఓలా బైక్స్ చూసాము, ఓలా క్యాబ్ సర్వీస్ వాడుకుంటాము, ఓలా యాప్ అంటే అందరికీ తెలుసు. సో వాళ్ళు వచ్చేసేసి ఒక ఐపీఓని తీసుకొచ్చారు. దాన్ని అంటారు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వీళ్ళకి అప్రూవల్ ఇచ్చేసేసి ఐపీఓకి వెళ్ళండి అని చెప్తారు. కానీ ఒక రేట్ అనేది ప్రీ ప్లాన్గా ముందు నుంచే నిర్ణయించబడి ఉంటుంది. ఆ రేటు పైన ఇంకా షేరు పెరిగే ఛాన్స్ అవకాశం ఉంటుంది. దాన్ని అంటారు ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ అని చెప్పేసి. ఓకేనా? సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను, గత ఒక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి నెల లోపల మీరు ఒక నెలలో ఫస్ట్ డేట్న లేదంటే 5th వచ్చిన ఆ ఐపీఓ, 10th వచ్చిన ఐపీఓ, అక్కడి నుంచి కరెక్ట్గా 15 days తర్వాత అది లిస్టింగ్ అయిపోతుంది. అంటే మీరు బ్యాంక్ వెళ్ళేసేసి అక్కడ ఫామ్లని నింపేసేసి మీ డబ్బుల్ని డైరెక్ట్గా మీరు ఆ ఐపీఓకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు ఆ షేర్స్ కూడా అలాట్ అవ్వాలి. అలాట్ అవ్వకపోతే మీకు ఏం రాదు. అలాట్ అయిన తర్వాత మీకు అది లిస్టింగ్ డే నాడు మినిమం ఒక్కొక్కసారి పాజిటివ్లో లిస్టింగ్ అయితే అవుతుంది, లేదంటే నెగిటివ్ లిస్టింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ పాజిటివ్లో అయ్యిందనుకోండి మీకు ఒక 10, 20, 50, 100, 200% వరకు అదే రోజున లిస్టింగ్ డే గెయిన్స్ అంటే అదే రోజున మీకు పెరిగిపోవడం జరుగుతుంది. సో చాలామంది ఏం చేస్తారు, 100 రూపాయల్లో కొన్న షేర్స్ని ఇమ్మీడియట్గా 200 రూపాయలు అమ్మేస్తారు, లేదంటే 120 రూపాయలు అమ్మేస్తారు, 150 రూపాయలు. చాలండి, మీకు 15 రోజుల్లో ఒకవేళ 20% కూడా వచ్చినా మీరు పెట్టిన పెట్టుబడికి, మీరు పెట్టిన 1,00,000 రూపాయలు పెట్టుబడికి ఒకవేళ 20% వచ్చిందంటే 20,000 రూపాయలు వచ్చినట్టు మీకు 15 రోజులకే. ఒకవేళ నెల రోజు లోపల వచ్చినా కానీ 20% అంటే ఏ ఫైనాన్స్ బిజినెస్లో వస్తుందండి మీకు? సో ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇది
ప్రీమియర్ ఎనర్జీస్, ఇది ఐపీఓ ప్రైస్ వచ్చేసేసి 450 రూపాయలు. లిస్టింగ్ రోజున ఈ కంపెనీ షేర్ ప్రైస్ 990 రూపాయలు. ఇది నిజం, డబుల్, ఇది ఫ్యాక్ట్. ఇది ఐఎమ్ నాట్ గివింగ్ యూ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు కంపెనీలో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఇదిగోండి, ఐపీఓ పర్ఫార్మెన్స్ 2024 ఐపీఓ పర్ఫార్మెన్స్ ట్రాకర్ విత్ ప్రాఫిట్ అండ్ లాస్, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. సో అలాంటి కంపెనీస్లో మంచి పెద్ద పేర్లు ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈకాస్ మొబిలిటీ 334 రూపాయలు 390 రూపాయలకి రిలీజ్ అయింది, 17% ఇచ్చింది. ఇక్కడ మీకు ప్రీమియర్ ఎనర్జీస్ మాత్రం మీకు దాదాపు 120% ఇచ్చింది, అది కూడా 15 రోజుల్లో. అంటే 1,00,000 పెడితే ఇంకొక 1,20,000 రూపాయలు వచ్చేసాయి మీకు 15 రోజుల్లోనే. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి. ఇక్కడ ట్రేడింగ్ అనేది ఉండదు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 15 రోజులు 20 రోజులు ఆగాలి, దాని తర్వాత అమ్మేస్తే ఇమీడియట్గా మీకు ఇన్ని ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, ఓరియంట్ టెక్నాలజీస్ 40% ఇచ్చింది, ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ 44% ఇచ్చింది, సరస్వతి సారీ అనే కంపెనీ 21% ఇచ్చింది. ఫస్ట్ క్రై అనేది మహీంద్రా గ్రూప్ వాళ్ళది, దీనికి అమితాబ్ బచ్చన్ గారే బ్రాండ్ అంబాసిడర్. అలాంటి కంపెనీకి 40% రిటర్న్స్ వచ్చాయి మీకు ఆన్ ద డే ఆఫ్ ద లిస్టింగ్ నాడే. యూనికామర్స్ ఈ సొల్యూషన్ 118% ఇచ్చింది మీకు. సో ఇక్కడ చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ అదే రోజున ఏ రోజైతే లిస్టింగ్ అయిందో ఆ రోజు ఏమి ఇవ్వాల, నెక్స్ట్ 3 daysలో అది డబల్ అయిపోయింది. ఓకే, డబల్ అయిపోయిందండి స్టాక్ లిటరల్ గా. మీరు చూస్తే స్టాక్స్ లో చార్ట్స్ లో కనిపిస్తుంది మీకు. సో అలాగా ఒక కంపెనీ అయితే 5% ఇచ్చింది మీకు, సీగాల్ 7%, 15%, 31, 39 ఇలాంటి కంపెనీస్ మీకు బోలెడ్ ఉన్నాయండి. మొత్తం గత సంవత్సరంలో మీరు చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ కొన్ని కంపెనీస్ మీకు లాస్ కూడా ఇచ్చాయి. పాపులర్ వెహికల్స్ 2% మైనస్ లాస్, 13% మీకు గోపాల్ స్నాక్స్, 5% మీకు జేజీ కెమికల్స్ లాస్, 13% లాస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను, అమ్మో లాసులు కూడా ఉన్నాయి కదా అని చెప్పి జనాలు భయపడతారు ఇక్కడ. సో మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను, ఇదిగోండి, మీరు మొత్తం సంవత్సరంలో మీరు ఇన్వెస్టెడ్గా ఉండాలి. ఒక 10 ఐపీఎస్ అయితే ఈజీగా వస్తాయండి, నెలకొకటి వచ్చినా కానీ మీకు 10 నెలల్లో 10 వస్తాయి. అలాంటి 10 ఐపీఓస్లో కూడా మీరు ఇక్కడ చూసుకుంటే కనీసం నేను మీకు ఇక్కడ చూపించింది కనీసం ఒక 40 నుంచి 50 కంపెనీలు ఉన్నాయండి మీరు చూస్తున్న లిస్టులో. అంటే లాస్ట్ ఇయర్ నుంచి 2023 నుంచి 2024 వరకు మీకు ఇప్పటిదాకా కనీసం ఒక 50 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. అందులో మీరు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ 2, అక్కడ పైన ఒక 4 అలాంటి కంపెనీసే మీకు లాస్ ఇచ్చాయి. అంటే మీకు ఒకవేళ 50 కంపెనీస్లో పెట్టుబడి పెడితే 5 నుంచి 10 కంపెనీలు లాస్ ఇచ్చినా కానీ మిగతా 40 కంపెనీలు మాత్రం మీకు ఎన్నో డబ్బులు ఇస్తున్నాయి. సో అలా మీరు చూసుకోండి. కానీ హై రిస్క్ హై రివార్డ్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్కి మీరు రెడీ అయితేనే మీరు ఆలోచించుకోండి, మరి మీరు ఎక్స్పర్ట్ని ఆ విషయాన్ని అడిగేసి మీరు ప్రొసీడ్ అవ్వని చెప్తాను. నేను ఇలాంటి వాటికి రికమెండేషన్ ఇవ్వట్లేదు, మీకు ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా చాలా మందికి కూడా 9 అనే నెంబర్ అనేది చాలా సెంటిమెంట్. అండ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా 9 క్యారెట్ తీసుకున్నామంటే బంగారం కొనుక్కున్నట్టు ఉంటుంది. 9 అనగానే ఒక లక్కీ వస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ అందరూ కూడా యూజ్ చేసుకునే అఫోర్డబుల్ ప్రైస్ లో మనకు దొరుకుతుంది అంటే సూపర్ వెరీ గుడ్ న్యూస్ అని చెప్తాను. ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి కావచ్చు, లేదంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కావచ్చు, లేదంటే పిల్లల కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? సో మన దగ్గర ముఖ్యంగా శిరీష మీరు అడిగిన ప్రశ్నకి అప్పుల విషయానికి వస్తే ది బెస్ట్ కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్ ఏదైతే మనం ఆర్గనైజ్ చేయబోతున్నామో, ఇన్ఫాక్ట్ ఒక సిరీస్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ తీసుకురావాల్సినాం. సో ఇందులో సిరీస్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ ఏముంటుందంటే, మీరు అప్పులు కావాలన్నా అంటే మీకు ఒకవేళ హోమ్ లోన్ కావాలి, పర్సనల్ లోన్ కావాలి, బిజినెస్ లోన్ కావాలి, గవర్నమెంట్లో ఉన్న పిఎంఈజీపీ స్కీమ్స్ కానివ్వండి, స్టార్టప్ కానివ్వండి, ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఈ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలి, ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలి అంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీమ్ మీకు పూర్తి సహాయం అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.